వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పాలపతి గురునాథ శర్మ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. గురువు గారు, వారంలో స్త్రీ పురుషులు ఏ రోజున తలస్నానం చేస్తే మంచిదంటారు? అలానే ఏ సమయంలో ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారు? ప్రధానంగా చూసుకుంటే స్త్రీల కన్నా పురుషులకి ఎక్కువ నియమాలు ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే పురుషులు ప్రతిరోజు కూడా తలస్నానం చేయొచ్చు. స్త్రీలకు అట్లా కాదు. వాళ్ళకి ఏంటంటే ప్రతి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ తప్పనిసరిగా తలస్నానం చేయమని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతినిత్యం కూడా దైవతార్థం చేసుకోవడం నియమాలు ఏదో ఉంటాయి. మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా వాళ్ళు తలస్నానం చేసి నియమంగా అమ్మవారిని కొలవడం, మంగళగౌరి దేవి ఆరాధన చేయడం వల్ల భర్తకంతా కూడా ఆయుష్ పెరుగుతుంది, అఖండమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పేసి నియమాలన్నీ పెట్టడం జరిగింది. కొన్ని రోజుల్లో అంతా కూడా అమావాస్య వేళల్లో కానీ కొన్ని సమయాల్లో అంతా కూడా తలస్నానం చేయకుండా ఉండడం అనేది మంచిది. ప్రధానంగా చూసుకుంటే ఉదయంలో ప్రాతకాలంలో సూర్యోదయం పూర్వమే తలస్నానం చేయమని చెప్పేసి అంటారు. తద్వారా పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నియమాలు అందరికీ కూడా వర్తిస్తుంటాయి. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన రోజుల్లో కంపల్సరీగా మీరంతా కూడా ఏంటిదంటే తప్పనిసరిగా అభ్యంగన స్నానం అని చెప్పేసి నువ్వుల నూనె తీసుకొని, నువ్వుల నూనె, శనగపిండి, తర్వాత నల్ల నువ్వులు కొంచెం ఆ యొక్క జలంలో అంతా కూడా కలిపి, కొంచెం ఆవు పాలు కలిపి, సుగంధ ద్రవ్యాలు వట్టివేరు కానీ రోజ్ వాటర్ కానీ ఇవన్నీ కలిపి అభ్యంగన స్నానం అని చెప్పేసి అంటారు. ఈ అభ్యంగన స్నానం చేయడం వల్ల నకారాత్మక శక్తి, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఉసిరిక పొడితోటి స్నానం చేయమని చెప్తారు. ఉసిరికాయ పొడి, ఉసిరికాయలన్నీ కూడా ఎండబెట్టినవి పొడిగా దొరుకుతుంది, పౌడర్లాగా దొరుకుతుంది, ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. ఆ ఉసిరిక పొడితోటి నిత్యమంతా కూడా స్నానం చేయడం వల్ల ఆ యొక్క జలంలో మీరు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఆ బకెట్లో కానీ అన్ని జలంలో కానీ ఈ ఉసిరిక పొడిని కలుపుకొని ఉసిరిక పొడితోటి ఈ స్నానాన్ని అభ్యంగ స్నానం చేయడం వల్ల మీకు అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కొంచెంగా చిటికెడు పసుపు వేసి స్నానం చేయడం వల్ల కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి విశేషమైన అభ్యంగ స్నానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగం వల్ల ఆర్థిక అభివృద్ధి కలగడానికి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా ధర్మ సందేహాలన్నీ వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.